Hey guys, welcome back to Lumi AI న్యూస్ అప్డేట్స్ వీక్ 3. సో ఈ వీక్ చాలా క్రేజీ అప్డేట్స్ అయితే ఉన్నాయి ఇమేజ్ జనరేషన్స్లో కానీ వీడియో జనరేషన్స్లో. సో ఈ వీడియో అనేది 2 పార్ట్స్లో డివైడ్ చేస్తున్నాను బికాజ్ లాస్ట్ వీక్ మనం న్యూస్ అప్డేట్స్ చేయలేదు కాబట్టి. సో లాస్ట్ వీక్ ఈ వీక్ రెండు కంబైన్ చేసి అయితే మనం న్యూస్ అప్డేట్స్ అయితే కవర్ చేసాం ఈ వీడియోలో. సో 2 పార్ట్స్లో వస్తుంది, లైక్ టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో మేబీ థర్స్డే అండ్ ఫ్రైడే మీకు వీడియోస్ అయితే వచ్చేస్తాయి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ వచ్చేసి అయితే మనకి ఇది ఒక ఇమేజ్ని అప్లోడ్ చేయండి. సో ఇమేజ్ని అప్లోడ్ చేస్తే చాలు ఇది ఏం చేస్తుందంటే ఫుల్ వీడియో సీన్స్ని, రియలిస్టిక్ మోషన్, ఇంకా యాక్షన్స్, ఈవెన్ కెమెరా మూమెంట్స్, క్యారెక్టర్స్ని యానిమేట్ చేస్తూ క్లాత్స్ని స్వాప్ అయితే చేయొచ్చు. లైక్ మల్టిపుల్ రిఫరెన్సెస్ని మర్చ్ కూడా చేయొచ్చు. సో ఆల్సో ఇందులో మీకు జస్ట్ విత్ అండ్ టెక్స్ట్ ప్రాంప్ట్ అయితే ఇదంతా పాసిబుల్ అవుతుంది. సో మోడల్ వైజ్ చూసుకుంటే అయితే ఇది మల్టీ మోడల్ వీడియో డిఫ్యూజన్ ఫ్రేమ్వర్క్ అయితే యూజ్ చేస్తుంది. సో ఇందులో మనం చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడైతే మోడల్ వైజ్ చూసుకుంటే ఇది మల్టీ మోడల్ వీడియో డిఫ్యూజన్ ఫ్రేమ్వర్క్ అయితే యూజ్ చేస్తుంది. సో ఇందులో ఏమవుతుంది అంటే ఫస్ట్ టెక్స్ట్ అండ్ ఇమేజ్ తీసుకుంటుంది, ఇన్పుట్గా తీసుకుంటుంది. సో సీన్ని కంపోజిషన్ తీసుకుంటుంది, డెప్త్ ఎస్టిమేట్ ఇస్తుంది ఎంత ఉంది. సో మాస్ బేస్డ్ ఎడిటింగ్తోనైతే అది వీడియోని సింథసైజ్ చేస్తుంది. 3D ట్రాజెక్టరీ కంట్రోల్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో 3D ట్రాజెక్టరీ కంట్రోల్ అంటే అందులో మనకి రొటేట్ చేసుకోవచ్చు, జూమ్ చేసుకోవచ్చు, ప్యాన్ కూడా చేసుకోవచ్చు. లైక్ రన్వేలో మనకు వచ్చింది కదా, సో అలా మనం ఇందులో చేసుకోవచ్చు, ఈ మోడల్ అయితే చేసుకోవచ్చు. సో లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్ ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి. సో ఇక్కడైతే మనం ఒక ఇమేజ్ ఇచ్చాము, ఒక ఏ ఉమెన్ ఇన్ ఇమేజ్ 1 టాకింగ్ టు అ మ్యాన్ అని ఇచ్చాం. సో ఇది ఇమేజ్ని రిఫరెన్స్ లాగా తీసుకుని ఆల్సో మనం ఇక్కడ ఫుల్ ఇమేజ్ కూడా ఇవ్వలేదు, అతను సైడ్ ఫేస్ ఇచ్చాం. సో ఇట్స్ ప్రిడిక్టెడ్, ఇట్స్ హెయిర్ కానీ అదంతా పర్ఫెక్ట్గా వచ్చింది. సైడ్ ఫేస్లో కూడా అర్థం చేసుకొని అది హెయిర్ని కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేస్తుంది. సైడ్ ఫేస్ కూడా కరెక్ట్గా వచ్చింది మనకి ఇక్కడ. ఆల్సో నెక్స్ట్ ఇమేజ్లో ఏంటంటే మనం జిరాఫ్ ఫ్రమ్ ఇమేజ్ 1 ఈ స్టాండింగ్ ఇన్ ద వింటర్ అని చెప్పేసి ఇస్తే సో అది ఎన్వైర్న్మెంట్ని మొత్తం చేంజ్ చేసేస్తుంది. సో జిరాఫ్ అంటే ఇట్ హ్యాస్ అన్ హ్యూజ్ డేటా సెట్ డిఫరెన్స్ అండి. సో వీ నీడ్ టు సీ సమ్ హ్యూమన్ ఇమేజెస్. ఓకే, లైక్ మెయిన్గా నా డ్రాబ్యాక్ ఏమనిపించింది అంటే మూమెంట్ అనేది టూ అన్రియలిస్టిక్ అనిపించింది ఇక్కడ ప్రీవియస్ మోడల్స్తో కంపేర్ చేస్తే. లైక్ సీ డాన్స్లో కంపేర్ చేస్తే లైక్ ఇట్ హ్యాస్ అన్, సో అది ఇది కంపారిజన్ కాదు బికాజ్ ఇందులో మనకి క్యారెక్టర్ కన్సిస్టెన్సీ వస్తుంది. సీ డాన్స్లో కొంచెం మన క్యారెక్టర్ కన్సిస్టెన్సీ రాదు. సో ఇందులో మనకి క్యారెక్టర్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఆల్సో ఆ క్యారెక్టర్స్ని చేంజ్ చేసే క్యాపబిలిటీ కూడా ఉంది ఈ మోడల్కి అయితే. సో ఆ డ్రెస్ చేంజ్ చేయడం కానీ, కలర్స్ చేంజ్ చేయడం కానీ, ప్రతి ఒక్కటి అయితే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఈ మోడల్స్తో అయితే. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నాట్ జస్ట్ అన్ ఇమేజ్ టు వీడియో అని చెప్పేసి అనుకుంటుంది. సో ఇందులో మనం డెప్త్ మ్యాప్ అప్లోడ్ చేయొచ్చు, లేదా ఏదైనా ఆబ్జెక్ట్ని ఇన్పుట్ చేసి రిమూవ్ కూడా చేయొచ్చు, లేదా ఇక్కడ చూసుకోవచ్చు మనం రీప్లేస్మెంట్స్ కూడా చేయొచ్చు. సో స్వాప్ ద టీ షర్ట్ ఆఫ్ అండ్ బాయ్ ఆఫ్ ఇమేజ్ 1 విత్ అండ్ బ్లూ షర్ట్ ప్రేయింగ్ ఇన్ ద టెంపుల్ అని చెప్తే అది మొత్తం సీన్ని చేంజ్ చేసేసింది, మొత్తం డిఫరెంట్గా చేసేసింది సీన్ని. సో దిస్ కెన్ బి అండ్ బిగ్ అప్డేట్ ఫర్ ద ఫిలిం ఇండస్ట్రీ ఆర్ ద ఎడిటింగ్ ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. మెనీ ఇండస్ట్రీస్లో లైక్ వీడియో జనరేషన్స్ ఎక్కడైతే యూజ్ అవుతుందో అక్కడ చాలా యూజ్ అవుతుంది ఇది. లైక్ కంటెంట్ క్రియేటర్స్లో కూడా చాలా యూజ్ అవుతుంది ఇది మేజర్గా చెప్పాలి అని అంటే. ఆల్సో లైక్ రీసెంట్స్లో రియల్ ఎస్టేట్స్లో కూడా వీ క్యాన్ డూ దిస్. సో రియల్ ఎస్టేట్స్లో కానీ ఎడ్యుకేషన్ సెక్టర్స్లో కూడా చాలా యూజ్ అవుతుంది. ఇఫ్ యూ వాంట్ టు టీచ్ సంథింగ్ అక్కడ కూడా మనం యూజ్ చేయొచ్చు. బేసికల్లీ మేజర్ యూజ్ కేసెస్ ఉన్నాయండి. సో ఒక్కొక్కటి చెప్పుకుంటే పోతే చాలా ఉంటాయి. సో ఎక్కడైతే వీడియో జనరేషన్స్ కానీ ఏదైనా టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో కానీ డిఫరెంట్ వేస్లో డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో చూపించడంలో దిస్ టూల్ కెన్ బి హెల్ప్ఫుల్ అని చెప్పొచ్చు. సో లైక్ ఇఫ్ వీ కంపేర్ టు ద కాంపిటీటర్స్ దీనికి సోరా, రన్వే ఎంఎల్ ఇంకా పీకా ల్యాబ్స్ ఉంది. బట్ ఓన్లీ బికాస్ ఇట్స్ బెటర్ కంపేర్ టు దేర్ కాంపిటీటర్స్. బికాస్ కాంపిటీటర్స్లో ఏంది మనకి జస్ట్ అన్ ఇమేజ్ ఇచ్చేసి మనకు వీడియో జనరేట్ అయిపోతుంది. సో అందులో రన్వేలో రీసెంట్గా వచ్చింది అది యాక్టాన్ అని చెప్పేసి. సో ఇందులో ఐ థింక్ సో
ఇంకా బెటర్ చేయొచ్చు దీన్ని. సో ఇది మనకి ఓపెన్ సోర్స్ చేశారు. బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఇది ఓపెన్ సోర్స్ ఉంది. ఆల్సో డెమో వర్షన్స్లో మీరు హగ్గింగ్ ఫేస్లో పోయి ట్రై అవుట్ చేయొచ్చు. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ యూ క్యాన్ రన్ లోకల్లీ, బట్ లోకల్లో రన్ చేయాలి అని అంటే యూ నీడ్ అండ్ బెటర్ జీపీయూ. సో దట్స్ ద డ్రాబ్యాక్. హ్యాస్ మెనీ ఎగ్జాంపుల్స్ లైక్ 2 ఇమేజెస్ ఇచ్చి కూడా మనం వీడియోస్ అయితే జనరేట్ చేయవచ్చు. ఓకే, యాడ్ ఏ బ్లాక్ కోట్ టు ద మ్యాన్, యాడ్ an image to the library. ఓకే, నైస్. ఇక్కడ ప్రొడక్ట్ డిస్కస్ చేసాం కదా, 3 ఇమేజెస్ ఇచ్చి కూడా మనం ఒక కాంపోజిషన్ అయితే రెడీ చేయొచ్చు ఇక్కడ. నైస్, బట్ ఫేక్స్ కాంపోజిషన్స్ కొంచెం తేడా ఉంది ఇక్కడ. నో ప్రాబ్లం. So let's see this thing. So 4 images. Nice. So the color of the t-shirt often goes as image 1. Uh, it's too black, it's too gray. Okay. Uh, using laptop as image 2. Okay. Other than maintain this. Uh, cup as image 3 and the tomato as image 4. So great, great, great. This 2 can be open source. Perfect images. ఎందుకంటే ఇక్కడ హాఫ్ కప్ ఉంది కాబట్టి. ఓకే, నైస్. సో ఇక్కడ చూసుకుంటే సో వీడియో జనరేషన్స్ ఈ ఇయర్ అవుతాం లైక్ ఫుల్లీ టాప్ నోట్స్ వీడియో జనరేషన్ అయితే వచ్చేసినాయి. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ నెక్స్ట్ ఇయర్ లోపు 3D మోడల్స్ కూడా మనకి టాప్ నోట్స్ అయిపోతాయి ఈజీగా. సో ఇప్పుడే చూసుకోవచ్చు లైక్ వీ హ్యావ్ మెనీ ఫాస్ట్ ట్రాకర్ అని రీసెంట్గా వచ్చింది. సో వీ క్యాన్ డూ 3D స్టఫ్ దేర్. ఓకే, లెట్స్ ఎక్స్ప్లోర్ నెక్స్ట్ టూల్. సో నెక్స్ట్ టూల్ వచ్చేసి అయితే X4D. సో X4D గురించి చూసుకుంటే ఏదో ఒక నార్మల్ 2D వీడియోని ఫుల్ 3D కెమెరా కంట్రోల్గా 4D ఎక్స్పీరియన్స్ అయితే చేయవచ్చు. 4D ఎక్స్పీరియన్స్లో మార్చవచ్చు. సో ఇందులో డెప్త్ వాటర్ టైట్ మెష్ని యూజ్ చేసి అప్లోడెడ్ ఏరియాస్ని మోడల్స్ హౌ కెన్ ఐ షో. సో ఇప్పుడు సపోజ్ ఏదైనా 2D వీడియోని ఇచ్చారు. 2D వీడియోస్ని మీరు 3D కెమెరా కంట్రోల్స్లో కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నారు, 4D సీన్స్లో ఎక్స్పీరియన్స్ చేద్దాం అనేది. సో జస్ట్ మీరు ఒక 2D వీడియోని అప్లోడ్ చేస్తే ఇట్ క్యాన్ అనలైజ్ ద ఇంటర్ఫేస్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఆబ్జెక్ట్స్ని. సో దానికి ఒక డెప్త్ లేయర్ని యాడ్ చేసి సో ఇట్ షోస్ ఇన్ 3D కెమెరా వ్యూ పాయింట్స్లో మీకు ఆబ్జెక్ట్స్ అనేది చూపిస్తుంది అనమాట ఇక్కడ. సో ఈవెన్ అది ఓన్లీ ఫ్రంట్ ఇమేజ్ చూసినా కానీ సో ఇట్ కెన్ ప్రెడిక్ట్ బేస్డ్ ఆన్ ద ఫ్రంట్ ఇమేజ్ ఆ బ్యాక్ ఇమేజ్ని అనలైజ్ చేసి అదైతే యాంగిల్స్ అయితే జనరేట్ చేస్తుంది మనకు. ఒక 4D ఎక్స్పీరియన్స్ ఇస్తాను చెప్పేసి. సో మోడల్ వైజ్ చూసుకుంటే ఇది లోరా బేస్డ్ వీడియో డిఫ్యూజన్ అడాప్టర్ని యూజ్ చేస్తుంది. సో మోడల్ వైజ్ చూసుకుంటే ఇది మోడల్ వైజ్ చూసుకుంటే ఇది లోరా బేస్డ్ వీడియో డిఫ్యూజన్ అడాప్టర్ని అయితే యూజ్ చేస్తుంది. ఓన్లీ 1% ట్రైనబుల్ పారామీటర్స్ ఆఫ్ 14 మిలియన్ బ్యాక్బోన్ ప్లస్ సిమ్యులేటెడ్ మాస్కింగ్ స్ట్రాటజీతో మల్టీవ్యూ డేటా లేకుండా ట్రైన్ చేస్తుంది. దట్ మీన్స్ లెస్ డేటా మోర్ అవుట్పుట్. సో మీ వీడియోస్లో డాన్సింగ్ కంగారు ఉందా లేదా ఈ 4D ఎక్స్పీరియన్స్ తెచ్చండి. సో ఇట్ క్యాన్ డూ లైక్ సపోజ్ మీ ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి. సో యూ వాంట్ టు సీ అండ్ ఎక్స్పీరియన్స్ దట్ ఇన్ ద 3D వర్షన్ లైక్ 360 సీన్స్లో చూసాం అనుకుంటా యూ క్యాన్ డూ దట్. ఈవెన్ స్టాటిక్ ఇమేజ్ని ఇన్పుట్గా ఇచ్చి అది ఫుల్ ఎక్స్ప్లోరబుల్ వరల్డ్ని క్రియేట్ చేస్తుంది, విచ్ కెన్ బి బెనిఫిషియల్ ఫర్ 3D గేమ్స్ ప్రోటోటైప్ చేయడంలో గేమ్స్లో చాలా యూజ్ అవుతుంది. అదే ఆల్సో ఇప్పుడు విఆర్ ఇండస్ట్రీ ఏఆర్ ఇండస్ట్రీ కూడా చాలా యూజ్ అవుతుంది. అలాంటి ఈ మోడల్స్ ఇలాంటి ఏమంటారు ఇలాంటి రీసెర్చ్ అయితే చాలా యూజ్ అవుతుంది అక్కడ ఏఆర్ ఇంకా విఆర్ ఇండస్ట్రీస్లో. సో పర్ఫార్మెన్స్లో ఒక డ్రాబ్యాక్ ఏంటి అంటే 48 GB ఆఫ్ VRAM కావాలి. ఇది ఓపెన్ సోర్స్. బెస్ట్ థింగ్ ఏంటంటే ఇది ఓపెన్ సోర్స్. డిసడ్వాంటేజ్ ఏంటంటే 48 GB ఆఫ్ VRAM కావాలి. రిజల్ట్స్ అనేది మనకు కన్సిస్టెన్సీ వస్తుంది ఆర్ సూపర్ స్మూత్గా ఉన్నాయి. సో కెమెరా యాంగిల్స్ అయితే మనకి -90 degrees టు +90 degrees వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఆల్సో మనకి సో ఇక్కడ మనం చూసుకుంటే
see the demo video of this, so we get an idea. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే సో జస్ట్ అండ్ 2D వీడియో నుంచి అది మొత్తం ఈ 3D సీన్ అయితే జనరేట్ చేసింది. సో రియల్ ఎస్టేట్స్లో లైక్ ఏదన్నా ల్యాండ్ని కానీ ఏదన్నా షో రీల్ చేయాలనుకుంటే వీ క్యాన్ యూస్ దిస్. ఆర్ వీడియో గేమ్స్లో కూడా చాలా యూజ్ అవుతుంది. ఫుల్లీ కంట్రోలబుల్. యూస్ కేసెస్ లైక్ రీసెంట్గా డిస్ప్లే చేసింది విఆర్ డెవలపర్స్, ఫిల్మ్ మేకర్స్, కంటెంట్ క్రియేటర్స్, ఈవెన్ ఆర్కిటెక్ట్స్ కూడా యూజ్ చేయొచ్చు ఇలాంటివి. సో దే కెన్ షోకేస్ దర్ ప్రాజెక్ట్స్. సో ఇంప్రెసివ్ వేలో అయితే వాక్ త్రూ చేయొచ్చు వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఇంటీరియర్స్ కానీ లేదా ఏదైతే డిజైన్ చేస్తారో దాన్ని అయితే బెటర్ వేలో అయితే ఎక్స్ప్రెస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి అయితే లాంగ్ యానిమేషన్ సింప్లిఫైడ్గా చెప్తాను అసలు ఏంటి ఇది అని చెప్పేసి. సో సపోజ్ యు ఆర్ అన్ యానిమేటర్, యూ క్యాన్ అండర్స్టాండ్ దిస్ సో మచ్ బెటర్ వే. సో మీరు యానిమేటర్ కాకుండా సింప్లిఫైడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి. సో సపోజ్ యానిమేషన్ ఇండస్ట్రీలో ఎలా వర్క్ అవుతుంది అంటే సో వన్ పర్సన్ స్కెచెస్ ద ఆర్ట్, అనదర్ పర్సన్ డూస్ ద కలరింగ్ ఫర్ దెన్ ఆర్ట్. సో ఈచ్ ఫ్రేమ్స్లో మనకి 1 సెకండ్లో 30 ఫ్రేమ్స్ ఉంటాయి కదా. సో యానిమేషన్ ఇండస్ట్రీలో అలా ఉంటుంది. ప్రతి ఒక్క ఫ్రేమ్కి కలరింగ్ వేసుకుంటూ వెళ్తారనమాట. సో ఒక సీన్ ఉంది, సో ఆ సీన్ మొత్తం కలరింగ్ వేస్తారు. సో డిఫరెంట్ సీన్ ఉంది, ఆ సీన్ మొత్తం కలరింగ్ వేస్తారు ఫ్రేమ్ బై ఫ్రేమ్ అని చెప్పేసి. సో ఈ టూల్తో ఏం చేయండి అంటే ఒక ఫ్రేమ్ జనరేట్ చేసేసారు, ఒక ఫ్రేమ్ కలరింగ్ చేసేసారు. సో అదే రిఫరెన్స్తో మనకి ఏదైతే లైన్ ఆర్ట్స్ ఉంటాయో, స్కెచెస్ ఉంటాయో ఆ మొత్తం స్కెచెస్ని అయితే మనకి కలరింగ్ చేసేస్తుంది ఫుల్లీ. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మనం ఇక్కడ కలర్స్ కూడా చేంజ్ చేయొచ్చు. నాట్ జస్ట్ అండ్ రిఫరెన్స్ ఇమేజ్ కలర్స్ తీసుకోవాలని కాదు, మనం మాన్యువల్గా ప్రాంప్ట్ ఎంటర్ చేసి కలర్స్ కూడా చేంజ్ చేయొచ్చు ఇక్కడ. సో లెట్స్ ఎక్స్ప్లోర్ హౌ దిస్ మోడల్ వర్క్స్ అని చెప్పేసి. సో బేసికల్లీ ఇది ఎలా వర్క్ అవుతుంది అని అంటే సో బేసికల్లీ మోడల్ వైజ్ అయితే ఇది ఫస్ట్ వచ్చేసి అయితే వీడియో డిఫ్యూజన్ ప్లస్ రిఫరెన్స్ గైడెడ్ కలరైజేషన్ అయితే యూజ్ చేస్తుంది. సో ఫస్ట్లో అయితే స్కెచ్ని ఇన్పుట్గా ఇచ్చినాము. సో రిఫరెన్స్ ఇమేజ్ని అనలైజ్ చేసి మోషన్ టు కలర్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తుంది. సో బ్యాక్గ్రౌండ్ కూడా ప్రాంప్ట్తో జనరేట్ చేయొచ్చు. సో లైక్ ఎగ్జాంపుల్ మనం చూసాము బీచ్ సీన్స్లో ఫారెస్ట్, అది క్రియేట్ చేస్తుంది ఇది మొత్తం. నాట్ జస్ట్ అండ్ ఇమేజ్లో కంపల్సరీ ఆ రిఫరెన్స్ ఇమేజ్లో ఆ కలర్స్ ఉండాలని కాదు, ఆటోమేటిక్గా కలర్స్ని ఆ సీన్ అనలైజ్ చేసి బ్యాక్గ్రౌండ్ని అదంతా అదే జనరేట్ చేసుకొని సీన్ని అది కలర్స్ని అయితే యాడ్ చేస్తుంది. విచ్ ఇస్ క్రేజీ, విచ్ ఇస్ సో మచ్ ఆఫ్ టైం సేవ్ అవుతుంది యానిమేటర్స్కి. కానీ ఫిలిం ఇండస్ట్రీస్లో మనము ఏదైనా మూవీ సీన్ తీసేటప్పుడు మనం స్కెచ్ బుక్ అని తయారు చేసుకుంటాం, లైక్ ప్రోటోటైప్స్ అని చెప్పేసి ఈ సీన్ ఎలా ఉండాలి అని చెప్పేసి మొత్తం డ్రా చేసుకుంటాం. సో అందులో ఈ సెక్షన్ చాలా యూజ్ అవుతుంది ఇక్కడ మనం కలరైజ్ చేసేటప్పుడు. సో ఇట్ కెన్ బి అన్ గేమ్ చేంజర్ ఫర్ దట్. యా, వీ క్యాన్ సీ అండ్ ఫుల్ ఎగ్జాంపుల్ గారు లైక్ కాంపిటీటర్స్తోనే. సో ఇట్ హ్యాస్ అన్ బెటర్ అక్యురసీ లెట్స్ వెన్ we compare to another models. Yeah. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇది కలర్స్ అనేది ఎంత చేంజ్ అవుతుంది అని చెప్పేసి. ఎల్విసిడిలో కలర్స్ మెయింటైన్ అవుతున్నాయి బట్ నాట్ టూ మచ్. సో ఇక్కడ క్యాటిల్స్ కానీ బ్లూ అయిపోతుంది. సో ఇయర్ చూసుకోవచ్చు ఇక్కడ మెయింటైన్ అవుతుంది కలర్స్ అవన్నీ. ఎంత కన్సిస్టెన్సీతో స్మూత్తో లైక్ రియల్ యానిమే చూస్తున్నట్టుంది వీళ్ళ మోడల్ యూజ్ చేస్తుంటే. సో కెన్ బి అన్ గ్రేట్ యూస్ కేస్ ఇప్పటిదాకా డిస్కస్ చేసాం కదా. సో నాట్ జస్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ రిఫరెన్స్ ఇమేజ్ వేయాలి అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్లో కూడా ఇట్ క్యాన్ జనరేట్ అకార్డింగ్ టు ద సీన్ అండ్ అర్థం చేసుకొని అదైతే జనరేట్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్రేజీ థింగ్ సౌండ్. సో ఇట్స్ బేసికలీ సింప్లిఫైడ్గా చెప్పాలి అని అంటే ఒక సైలెంట్ వీడియోని అప్లోడ్ చేస్తే చాలు, అది పర్ఫెక్ట్ సింక్డ్ వాయిస్ ఎఫెక్ట్స్ని, సౌండ్ ఎఫెక్ట్స్ని, ambient ఆడియోని
ఈవెన్ స్పీచ్ని కూడా విజువలైజ్ చేసుకొని అదైతే సౌండ్ ఎఫెక్ట్స్ని అయితే జనరేట్ చేస్తుంది. సో బేసికల్లీ డైలాగ్స్లో, సినిమాస్లో, మూవీ స్కోర్స్లో చాలా యూజ్ అవుతుంది. సో లెట్స్ ఫస్ట్ డైవ్ ఇన్ టు ద ఎలా వర్క్ అవుతుంది అనిపిస్తే దాని తర్వాత మోడల్ వైజ్ వెళ్దాం. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు. సో వీడియో అనేది వివో 3లో జనరేట్ చేశారు. సో థింక్ సౌండ్తో మనం ఆడియో అయితే ఇచ్చారు. ద అవుట్పుట్ ఇస్ ట్రూ ప్రిటీ గుడ్. లైక్ రీసెంట్గా నేను చూస్తున్నాను, లైక్ గూగుల్ కూడా ఇలాంటి టూల్ రిలీజ్ అయింది, విచ్ ఈస్ సో అందులో కూడా సేమ్ ప్రాసెస్. జస్ట్ అప్లోడ్ అన్ ఇమేజ్ ఆర్ ద వీడియో, ఇట్ కెన్ జనరేట్ ద ఫుల్ ఆడియో ఆర్ ద సౌండ్ ఎఫెక్ట్స్ ఫుల్లీ. సో ఇట్ కెన్ బి కాంపిటీటర్ ఫర్ దట్. It released by China. So it's understanding the frame by frame, ఏ ఫ్రేమ్లో ఎలా వీడియో ఉంది అని చెప్పేసి. సో ఆ వేలో అయితే అది ఆడియోని అయితే జనరేట్ చేస్తుంది. ఓకే, సో యా, ఐ వుడ్ బి గివింగ్ దిస్ లింక్ అనేది ఇస్తాను. సో యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో లెట్స్ ఎక్స్ప్లోర్ హౌ దిస్ వర్క్స్ అని చెప్పేసి. బేసికల్లీ ఇదైతే ఒక మోడల్లో చూసుకుంటే ఇది మల్టీ మోడల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అయితే యూజ్ చేస్తుంది, MLLM. సో ప్లస్ ఇంకేంటంటే చైన్ ఆఫ్ థాట్స్ రీజనింగ్ అయితే యూజ్ చేస్తుంది. సో వీడియోని ఫ్రేమ్ బై ఫ్రేమ్ అనలైజ్ చేసి ఆబ్జెక్ట్స్, ఇంటరాక్షన్స్, ఎన్వైర్న్మెంట్స్, హ్యూమన్ బిహేవియర్ని అండర్స్టాండ్ చేసి కాంటెక్స్ట్ అవేర్ సౌండ్ అయితే సింథసైజ్ చేస్తుంది. సో ఆబ్జెక్ట్ సెంట్రిక్ రిఫైన్మెంట్ కూడా ఉంది ఇందులో. సో సపోజ్ ఆబ్జెక్ట్ సెంట్రిక్ రిఫైన్మెంట్ అంటే ఏంటి అని అంటే, సపోజ్ ఏదైనా ఆబ్జెక్ట్ ఇక్కడ మీకు సౌండ్ చేస్తుంది, లైక్ ఇక్కడ ఏ ఆబ్జెక్ట్ ఎలాంటి సౌండ్ చేస్తుంది అని చెప్పేసి. సో అది కూడా అర్థం చేసుకొని మనకైతే అవుట్పుట్స్ అయితే జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ మనం ఏదైనా ఆబ్జెక్ట్ ని క్లిక్ చేసి కూడా వీ క్యాన్ చేంజ్ ద సౌండ్. ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది ఈ మోడల్ అయితే. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూసేస్తాం కదా. సో ప్రీవియస్ కంపేర్ చేసుకుంటే, లైక్ ప్రీవియస్ మోడల్స్ తో కంపేర్ చేసుకుంటే ఇది రియల్ టైమ్ స్పీడ్ ప్రాసెస్ చేస్తుంది. ఆల్సో సపోర్ట్స్ MP4 మేజర్, MP4 MOV, MKV, సపోర్ట్స్ అప్ టు 4K రెజల్యూషన్స్ దాకా అయితే సపోర్ట్ చేస్తుంది. సో విచ్ ఇస్ గుడ్ న్యూస్. ఆల్సో న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాంప్ట్స్ తోనైతే మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు, రియల్ టైంలో ఆడియో కూడా ఎడిట్ చేయొచ్చు. లైక్ మేజర్ యూస్ కేసెస్ చూసుకోవాలి అని అంటే ఫిల్మ్ మేకర్స్, కంటెంట్ క్రియేటర్స్, యూట్యూబర్స్ మేజర్గా నాకు అనిపిస్తుంది ఇప్పుడు. గేమ్ డెవలపర్స్, ఆల్సో ఎడ్యుకేటర్స్ కూడా, సో హూ వాంట్ టు షో వీడియోస్ ఇంప్రెసివ్లీ, బెటర్ వేలో విజువలైజ్ చేయొచ్చు, వీడియోని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. బేసికలీ ఏదైనా సైలెంట్ ఫుటేజ్ని ఇంప్రెసివ్ ఆడియో ఎక్స్పీరియన్స్ మార్చాలి అంటే థింక్ సౌండ్. దట్స్ ఇట్. సో నెక్స్ట్ వచ్చేసి అయితే డైనమిక్ ల్యాప్ మైలేజ్. లెట్స్ సీ వాట్ ఇట్ డస్. మైలేజ్ అనేది లైక్ దిస్ ఇస్ మై గేమ్ చూడగానే నాకు ఒక ఇంట్రెస్టింగ్ వస్తుంది. వరల్డ్స్ ఫస్ట్ నేటివ్ UGC గేమ్ ఇంజన్ పవర్డ్ బై రియల్ టైమ్ వరల్డ్ మోడల్. సింప్లిఫైడ్గా చెప్తాను ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి. సో లెట్ మీ గో ఇన్ టు దట్. సో సపోజ్ ఒక వీడియో గేమ్ని డిజైన్ చేయడం లేకపోతే డౌన్లోడ్ చేయడం అవసరం లేదు దీంతోనైతే. జస్ట్ ప్రాంప్ట్ ఇచ్చేయండి అండ్ దిస్ AI will generate ఫుల్ లైవ్ ఇన్ రియల్ టైమ్ GTA స్టైల్ కానీ రేసింగ్ స్టైల్ ప్లాట్ఫామ్స్ అన్ని జానర్స్ లో పనిచేస్తుంది. ఇదైతే మోడల్ వైజ్ చూసుకుంటే ఇది ట్రాన్స్ఫార్మర్ బేస్డ్ ఆటో రిగ్రెసివ్ డిఫ్యూజన్ మోడల్ని యూజ్ చేస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, దే హ్యావ్ రిలీజ్డ్ ఆల్ దిస్.
Okay. The world model training తో ప్లేయర్ బిహేవియర్ కానీ గేమ్ లాజిక్ ని అండ్ విజువల్స్ ని డెప్త్ గా లెర్న్ చేసి ఇన్స్టెంట్ గా గ్రెయిన్ అయితే క్రియేట్ చేస్తుంది. సో ఫ్రేమ్ లెవెల్ ప్రాంప్ట్ ప్రాసెసింగ్ తో అయితే వర్క్ అవుతుంది ఇది. కీబోర్డ్ ఆర్ టెక్స్ట్ ఇన్పుట్ ని అల్ట్రా లో లేటెన్సీలో రెస్పాన్స్ ఇస్తుంది. లైక్ బేసికలీ ఒక గేమ్ ఆడుతున్నట్టే మీకు ఫీల్ వస్తుంది ఇది. రియల్ టైంలో గేమ్ జనరేట్ అవుతుంది. సో సింప్లిఫైడ్ గా చూపిస్తే ఇది ఇంటర్నెట్ స్కేల్ వీడియో గేమ్ డేటా సెట్ ప్రీట్రైన్ అయ్యి ఫైన్ ట్యూన్ అవుతుంది. ఫైన్ ట్యూన్ ఎలా అవుతుంది, డేటా రికవరీ టూల్స్ తో ఏదైతే ప్రీవియస్ గేమ్స్ ఉన్నాయో అదంతా ఫైన్ ట్యూన్ అయ్యి మైలేజ్ మోడల్కి అయితే వస్తుంది ఇక్కడ. ఓకే. సపోజ్ ఏదైనా బటన్ ప్రెస్ చేస్తారు, డబ్ల్యూఏఎస్డి అని చెప్పి డబ్ల్యూ ప్రెస్ చేస్తారు, ఇట్స్ గోయింగ్ ఫార్వర్డ్. సో ఇట్స్ అండర్స్టాండ్స్. సో ఫార్వర్డ్ స్టెప్స్ లో ఏం ఫ్రేమ్ జనరేట్ అవుతుంది అని ప్రీవియస్ ఫ్రేమ్స్ అర్థం చేసుకొని సో అది మనకు కంటిన్యూస్ గా ఐటరేట్ అవ్వకుండా మనకు ఒక సీన్ అయితే డెవలప్ చేస్తూ ఉంటుంది. సో వీళ్ళు డెమోకి అయితే ఓన్లీ 2 గేమ్స్ ఇచ్చారు, విచ్ ఈస్ GTA 4 స్టైల్, ఇంకోటి ఫార్జన్ ఫార్జన్ హొరైజన్ స్టైల్ అని హొరైజన్ స్టైల్. సో లెట్స్ ఎక్స్ప్లోర్ బోత్. నేను ప్రతిసారి ట్రై చేసినప్పుడు ఆల్ సర్వర్స్ అవి చేస్తాను. సో మీకు చూడాలని అంటే ఎక్స్ప్లోర్ కావచ్చు. సో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఈ లింక్ అయితే. నెక్స్ట్ వచ్చేసి అయితే జార్విస్. జార్విస్ పడమా. దిస్ ఇస్ టూ క్రేజీ ఫర్ ఫోటో ఎడిటర్స్. సో గెట్ రెడీ. ఎవరైతే ఫోటో ఎడిటింగ్ చేస్తారో ఫోటోగ్రఫీ చేస్తారో దిస్ టూల్ క్యాన్ చేంజ్ దేర్ ఫోటోస్ టు రియల్ లైఫ్. సో ఒక డెప్త్ అనేది యాడ్ చేస్తుంది ఫోటోస్ అయితే. సో యా లెట్ మీ ఎక్స్ప్లెయిన్ హౌ దిస్ వర్క్స్ అని చెప్పేసి. సో జార్విస్ అనేది మీ ఫోటోని అప్లోడ్ చేయగానే దిస్ ఇది ఏం చేస్తుంది అంటే రీటేక్ చేస్తుంది ప్రొఫెషనల్ లైట్ ఆర్టిస్ట్ లాగా. జస్ట్ ఒక న్యాచురల్ ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తే లైక్ మనం ప్రాంప్ట్ ఎలా ఇస్తామో అట్లనే ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసాం అనుకోండి, ప్రాంప్ట్ లాగా ఇచ్చేసాం అనుకోండి. 200+ ఎడిటింగ్ టూల్స్ అయితే ఉన్నాయి దీంట్లో, మీరు యూజ్ చేయొచ్చు. మల్టీ మోడల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ 2 స్టేజెస్ అయితే యూజ్ చేస్తుంది. మల్టీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ని బేస్ తీసుకొని 2 స్టేజెస్ ట్రైనింగ్ అయితే బిల్డ్ చేస్తున్నారు. స్టేజ్ 1లో ఏం చేస్తున్నారు అంటే చైన్ ఆఫ్ థాట్స్ పాయింట్ ట్యూనింగ్. సో అందులో మనకి ఆర్టిస్టల్ రీజనింగ్స్ ని లెర్న్ చేస్తుంది. స్టేజ్ 2లో GRPOR. సో ఇట్స్ బేసికల్లీ సింప్లిఫైడ్ చెప్పాలంటే గ్రూప్ రిలేటివ్ పాలసీ ఆప్టిమైజేషన్ ఫర్ రీటచింగ్. సో ఇందులో ఏమవుతుంది అన్నట్టు టూల్స్ ని మాస్టరీ చేసి డిసిజన్ మేక్ చేసుకొని బూస్ట్ చేస్తుంది అనమాట. ఏ టూల్ వాడాలి బెటర్స్ గా చూసి ఓకే ఈ టూల్ వాడతాను నాకు బెటర్ అవుట్పుట్ వస్తుంది, డిసిజన్ తీసుకుంటాను దాని తర్వాత ఆ డిసిజన్ తీసుకున్నట్టే స్టేజ్ 2 అనమాట మనకి. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. సో పర్ఫార్మెన్స్ చూసుకుంటే లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్ దెన్ వీ కెన్ గో టు పర్ఫార్మెన్స్. ఇది డైరెక్ట్లీ మీ లైట్ రూమ్ లో అయితే అటాచ్ అయిపోతుంది. సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ యువర్ ఇమేజ్, ప్రాంప్ట్ ఇట్ ఐ వాంట్ ఇన్ దిస్ సినిమాటిక్ స్టైల్ అని చెప్పేసి, లేదా ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ దిస్ సబ్జెక్ట్ అని చెప్పేసి ఇట్ కెన్ డూ దట్. సో వీ కెన్ సీ ఇన్ దిస్ డెమో వీడియో చూసాం, సో యూ కెన్ గెట్ ఇన్ క్లారిటీ. సో లెట్ మీ మ్యూట్ దిస్. బేసికలీ అదన్నీ ఏదైతే ఎఫెక్ట్స్ యాడ్ చేస్తామో సో ఇట్స్ ఆల్ అండర్స్టాండింగ్ అండ్ ఏవైతే ఎఫెక్ట్స్ యాడ్ చేయాలి ఎంత వాల్యూస్ యాడ్ చేయాలి అదంతా అయితే చేసింది. సో ఇట్ హాస్ కన్వర్టెడ్ దిస్ ఫోటో టు దిస్ స్టైల్ అకార్డింగ్ టు అవర్ ప్రాంప్ట్. ఓకే. సో ఫోటోగ్రాఫర్స్ కి చాలా యూజ్ అవుతుంది. ఇమేజ్ ఎడిటర్స్, ఫోటోగ్రాఫర్స్, ఇట్ కెన్ దెన్ గేమ్ చేంజర్ కదా. సో ఇక్కడ ఒరిజినల్ ఇన్పుట్, వైట్ బ్యాలెన్స్, కలర్ రీటచింగ్ అని, కలర్ మిక్సర్, వింటేజింగ్, కలర్ calibration, ఫైనల్ రిజల్ట్. నైస్. ఓకే. సో వాళ్ళ అన్ని రీటచింగ్ రిజల్ట్స్ అయితే ఇచ్చారు మనకి. సో లెట్స్ ఎక్స్ప్లోర్ దిస్. Giving and service and wide color tones, increase clarity and touch of frame. Got it. Yeah. Okay. It's open source. No. Yeah. It's open source. You can go and try it out yourself. So yeah. So next, I think so. Further videos we will analyze this.
ఎలా వాడాలి అని చెప్పేసి. చార్గెస్. యా, బేసికలీ మీ దగ్గర లైట్ రూమ్ అనేది ఉండాలి. ఇట్స్ బేసికల్లీ యాక్టింగ్ లైక్ అన్ ఏజెంట్ ఫర్ యువర్ లైట్ రూమ్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఓకే. సో సో నెక్స్ట్ వచ్చేసి అయితే ఎక్స్పోజ్. సో ఎక్స్పోజ్ ఏంటి అంటే సింప్లిఫైడ్ చెప్తాను, కన్సిస్టెంట్ క్యారెక్టర్స్, కన్సిస్టెంట్ మల్టీ సబ్జెక్ట్ కంట్రోల్స్ అయితే చేస్తుంది ఆఫ్ ఐడెంటిఫైయింగ్ సెమాంటిక్ అట్రిబ్యూట్స్ బై వన్ డిఐటి మోడ్యులేషన్. ఓకే. సింప్లిఫైడ్గా చెప్తాను అసలు ఏమవుతుంది అని చెప్పేసి ఎక్స్పోజ్లో. సో ఎక్స్పోజ్ అనేది బైట్ డాన్స్ వాళ్ళ నుంచి. సో నెక్స్ట్ వచ్చేసి బైట్ డాన్స్ వాళ్ళ నుంచి. సో హూ క్రియేటెడ్ టిక్టాక్. సో ఒక ఇమేజ్ ని మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. సో లైక్ ఎ మ్యాన్, డాగ్, కాఫీ. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తున్నట్టు, సో ఎక్స్పోజ్ లో మనం ఏం చేయొచ్చు అంటే కంట్రోల్ ఈచ్ అండ్ వన్ సపరేట్లీ పోజెస్ కానీ లైటింగ్స్ కానీ స్టైల్స్ ఈవెన్ యాక్సెసరీస్ లో అన్ని ట్వీక్ చేయొచ్చు. లైక్ ట్వీక్ అంటే చేంజ్ చేయొచ్చు అకార్డింగ్ టు అవర్ నీడ్స్. సో వితౌట్ డిస్టర్బింగ్ ద రెస్ట్ ఆఫ్ ద ఇమేజ్ ట్వీక్ లెవెల్స్ లో కంట్రోల్ చేయొచ్చు, బట్ విత్ అన్ ఫుల్ క్రియేటివ్ ఫ్రీడమ్ అని చెప్పొచ్చు. సో మోడల్ వైజ్ చూసుకుంటే ఇక్కడ, సో ఇది ఏం యూజ్ చేస్తుంది అని అంటే మోడల్ వైజ్ డిఐటి డిఫ్యూజన్ ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ చేస్తుంది ఆర్కిటెక్చర్ బేస్ గా తీసుకొని టోకెన్ స్పెసిఫిక్ టెక్స్ట్ టు మాడ్యులేషన్ అయితే యూజ్ చేస్తుంది. సో సపోజ్ మీరు ఒక రిఫరెన్స్ ఇమేజ్ ని మాడ్యులేషన్ ఆఫ్సెట్ గా కన్వర్ట్ చేసి సబ్జెక్ట్ ఐడెంటిఫై అండ్ సిమాంటిక్ అట్రిబ్యూట్స్ ని ఇండిపెండెంట్ గా కంట్రోల్ చేస్తున్నారు. దట్ మీన్స్ నో అట్రిబ్యూట్. సో ఇక్కడ మ్యాన్ అండ్ ఉమెన్ స్టాండింగ్ సైడ్ బై సైడ్ అండ్ పార్క్ అని ఇచ్చాం. సో ఎక్స్పోజ్ అయితే కరెక్ట్ గా ఫేసెస్ ని ఐడెంటిఫై చేస్తుంది, లైటింగ్స్ ని కరెక్ట్ చేసుకొని అయితే ఇదైతే జనరేట్ చేస్తుంది. సో డ్రీమో ఆయిలీ టెక్స్చర్ అయితే యాడ్ చేస్తుంది. లైక్ సీ ఆల్ ద మోడల్స్ ఇట్స్ హ్యాస్ అండ్ ఫిల్టర్ అయితే యాడ్ చేసి అదైతే మనకి జనరేట్ చేస్తుంది. బట్ ఎక్స్పోజ్ ఇట్స్ మెయింటైన్ కన్సిస్టెన్సీ. ఏదైతే మనం రిఫరెన్స్ ఇమేజ్ లో ఏదైతే స్టైల్ ఇచ్చామో ఆల్సో విత్ అ ప్రాంప్ట్ ఇట్ అనలైజ్, ఇట్ అండర్స్టాండ్స్ అండ్ ఇట్ జనరేట్స్ ఇమేజ్. సో పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇది లో వీరామ్ ప్రిఫరెన్సెస్ లో అయితే వర్క్ అవుతుంది. సో మినిమం కావాల్సిన 24 GB వీరామ్ అయితే కావాలి రన్ చేయాలి అంటే. లో కన్సిస్టెన్సీ ఐడెంటిటీ, ఆల్సో న్యాచురల్ ఇంటరాక్షన్స్ విత్ అన్ హై ఫిడిలిటీ మెయింటైన్ చేస్తుంది. సో యూస్ కేసెస్ మేజర్గా ఇప్పుడు డిస్కస్ చేసినాయి, క్యారెక్టర్ డిజైన్స్, ఈ కామర్స్ ప్రోడక్ట్స్, షార్ట్స్, సోషల్ మీడియా క్రియేటివ్స్, మూవీ స్టోరీ బోర్డ్స్. క్రేజీ క్రేజీ మూవీ స్టోరీ బోర్డ్స్ లో కూడా యూజ్ చేయొచ్చు. బేసికల్లీ ఏదైనా సీన్స్ లో మల్టిపుల్ ఎలిమెంట్స్ ని కంట్రోల్ చేయాలి అంటే ఎక్స్పోజ్ ఇస్ అ థింగ్ అని చెప్పొచ్చు ఈ టైంలో, ఈ డేలో. బికాస్ డే బై డే మోడల్స్ ఆర్ ఇంప్రూవింగ్, బెటర్ మోడల్స్, బెటర్ ఇంప్రూవ్మెంట్స్. సో yeah, how many tools we have covered so far? 1, 2, 3, 4, 5, 6, 7. Yeah, last two. So yeah. సో ఇంకా ఎక్స్ప్లోర్ కావాలంటే ఐ వుడ్ బి డూయింగ్ ఇన్ డిస్క్రిప్షన్. ఆల్సో పోజెస్ కూడా మీరు కాపీ చేయొచ్చు ఇందులో. లైటింగ్ కానీ పోజెస్ కానీ స్టైల్స్ ఎవ్రీథింగ్ క్యాన్ బి డన్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డెప్త్ ఎనీథింగ్ అట్ ఎనీ కండిషన్. యా. సో ఇది ఏంటంటే డెప్త్ ఎనీథింగ్ వీటు ఒక సింగిల్ సింగిల్ ఇమేజ్ ఇచ్చిన, సో అది అల్ట్రా అక్యురేట్ డెప్త్ మాత్రమైతే జనరేట్ చేస్తుంది. ఈవెన్ ఇన్ బ్యాడ్ లైటింగ్ లేదా ఫాగ్ రెయినీ కండిషన్స్లో, ట్రీస్లో, కార్స్లో, బిల్డింగ్ అన్నిటికీ డిస్టెన్స్ ప్రెడిక్ట్ చేస్తుంది. లైక్ అండ్ ప్రో అని చెప్పొచ్చు. లైక్ మోడల్ వైజ్ చూసుకుంటే ఇది టీచర్ స్టూడెంట్ ఆర్కిటెక్చర్ అయితే యూజ్ చేస్తుంది. పోస్ట్లో ఒక సింథటిక్ ఇమేజ్ మీద పవర్ఫుల్ టీచర్ ట్రైన్ మోడల్ చేస్తుంది. సో టీచర్ స్టూడెంట్ దెన్ ఒక 62 మిలియన్ అన్లేబుల్డ్ రియల్ వరల్డ్ ఇమేజెస్ని సూడో లేబుల్ చేసి స్టూడెంట్ మోడల్ మీద అయితే ట్రైన్ చేస్తుంది. బ్యాక్ బోన్లో మనకి డీనో V2 ప్లస్ డిపిటి ఆర్కిటెక్చర్ ఉంటుంది.
సో విచ్ ఆర్ ఫాస్ట్ స్కేలబుల్ అండ్ సూపర్ డీటెయిల్స్ అయితే మనకి అవుట్పుట్స్ అయితే ఇస్తుంది. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. యా యూ కెన్ ఆల్సో ట్రై ఇట్ అవుట్. హగ్గింగ్ ఫేస్ లో మనకి డెమో వర్షన్స్ అయితే ఇచ్చారు, ఇక్కడ చూసుకోవచ్చు. డెత్ ఎనీథింగ్ V1 కన్నా వీళ్ళది ఇప్పుడు చేసింది అయితే ఇంకా బెటర్ డెప్త్ అనలైజింగ్ అయితే ఉంది. డీటెయిలింగ్ అయితే ఎక్కువ ఉంది. సో ఇది మేజర్ యూస్ కేస్ ఎక్కడ అని చెప్పాలి అని అంటే, మేజర్ యూస్ కేసెస్ లైక్ వీ కెన్ సే రోబోటిక్స్, AR/VR ఇండస్ట్రీస్, లైక్ ఆటోమేటిక్ డ్రైవింగ్ కార్స్ చాలా యూజ్ అవుతుంది. డెప్త్ మ్యాపింగ్ తోనే అది సీన్ అనలైజ్ చేసి మనకి సెన్సర్స్ తోని డెప్త్ మ్యాప్ అయితే క్రియేట్ చేసి సీన్ అనలైజ్ చేస్తున్నది. ఆల్సో 3D మోడలింగ్, ఫోటో ఎడిటింగ్స్, ఎవ్రీథింగ్ దిస్ మోడల్ కెన్ బి యూస్డ్. సో నెక్స్ట్ వచ్చిన కామెంట్ చాలా మంది వినే ఉండొచ్చు. సో ఇది కామెంట్ బై పర్ప్లెక్సిటీ. ఒక రెగ్యులర్ బ్రౌజర్ లాగా కాదు, ఇది AI ఫోర్స్ బ్రౌజర్. వెబ్ పేజ్ ని ఓపెన్ చేయండి అండ్ కామెంట్ అసిస్టెంట్ ని will summarize, answer questions, manage types, even autofill forms for you. బేసికలీ అది బ్రౌజ్ చేస్తుంది, మీతో పాటు బ్రౌజ్ చేస్తుంది అని చెప్పొచ్చు. సో ఇది ఒక పర్సనల్ బ్రౌజర్ ఏజెంట్ ఫర్ యువర్ పర్సనల్ బ్రౌజర్. సో మోడల్ వైజ్ చూసుకుంటే ఇది పర్ప్లెక్సిటీ AI సెర్చ్ ఇంజిన్ ప్లస్ ఏజెంటిక్ అసిస్టెంట్స్ ని ఇంటిగ్రేట్ చేసి కామెంట్ అసిస్టెంట్ బ్రౌజర్ని అయితే సైడ్ కార్గా యూజ్ చేస్తుంది. సో పేజ్ని అబ్జర్వ్ చేసి కాంటాక్ట్స్ బేస్డ్ రెస్పాన్సెస్ ఇస్తుంది. లైక్ జీమెయిల్స్ కానీ క్యాలెండర్స్, లింక్డ్ఇన్స్, యూట్యూబ్స్ అన్ని కనెక్ట్ చేస్తుంది ఫర్ ఫుల్ ఆటోమేషన్స్. లైక్ ఇఫ్ యూ గివెన్ కమాండ్ రైట్ మీ అన్ ఈమెయిల్ ఫర్ సో అండ్ సో కంపెనీ అని చెప్పేసి ఇట్ ఆటోమేటిక్లీ గోస్ టు యువర్ జీమెయిల్, రైట్ అన్ ఈమెయిల్, ఆస్క్ ఫర్ కన్ఫర్మేషన్లో మిమ్మల్ని అడుగుతుంది, దెన్ సెండ్స్ అన్ ఈమెయిల్ ఆటోమేటిక్లీ. నాట్ ఇంటర్వెన్. లైక్ సపోజ్ మీకు దీన్ని ఇంకా ఫర్దర్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్దాం అనుకుంటే యూ కెన్ యాడ్ అన్ ఎక్సెల్ షీట్. సేల్స్లో ఒక ఎక్సెల్ షీట్ యాడ్ చేసి యూ కెన్ పిచ్ టు సో మెనీ క్లయింట్స్ వన్ టైంలో ఒకసారి క్లిక్ చేసేసి. సో యూ కెన్ యాడ్ అండ్ లైక్ టిక్ బాక్సెస్ ఇచ్చేసి, సో ఎక్సెల్ షీట్లో మనం ఆల్ టిక్ బాక్సెస్ టిక్ చేస్తూ ఉంటే సో యూ కెన్ సెలెక్ట్ ఈచ్ టిక్ బాక్స్. లైక్ ఈ కంపెనీకి నేను ఇప్పుడు మెయిల్ పంపించాలి అని చెప్పేసి ఓన్లీ టిక్ చేస్తే చాలు, it automatically sends all the emails to that. సో అక్కడ మనకి చాలా యూజ్ అవుతుంది ఇలాంటి ఏజెంట్స్ అనేది. సో కానీ ఇది ప్రో యూజర్స్కి అయితే ఉంది. లైక్ విచ్ వీ నీడ్ టు పే $200 per month మ్యాక్స్లో అవైలబుల్ ఉంది. సో రియల్ టైంలో సర్చ్ చేస్తుంది, ట్యాబ్ గ్రూపింగ్, ఈమెయిల్ సమరైజేషన్, వాయిస్ యాక్షన్ అన్ని సపోర్ట్ చేస్తున్నాయి. ప్రైవసీ సెట్టింగ్స్లో ఫుల్ కంట్రోల్ కూడా ఇస్తుందని కంపెనీ ప్రామిస్ చేస్తుంది, బట్ వీ నెవర్ నో. సో అదైతే కంపెనీ సేమ్ వీఆర్ రన్నింగ్ ఫుల్లీ ఆన్ ద లోకల్, బట్ ఏ సర్చ్ ఇంజన్కి అయితే మనము పర్ప్లెక్సిటీ ఐని అయితే యూజ్ చేస్తున్నాం. హూనోస్. సో నాలెడ్జ్ వర్కర్స్ లేదా రీసెర్చర్స్, ప్రొడక్టివిటీస్ ఇంజెక్టర్స్, లైక్ మల్టీ బేస్డ్ ఏదైనా ఆన్లైన్ వర్క్ ఫ్లోస్ని స్ట్రీమ్లైన్ చేయాలి అంటే కామెంట్ ఈజ్ అండ్ AI కోపైలట్ అని చెప్పొచ్చు. సో కాంపిటీటర్స్ వచ్చేసి రీసెంట్గా AI మోడ్ అని వచ్చింది జియో క్రోమ్, గూగుల్ క్రోమ్లో. సో దిస్ ఈజ్ అన్ వన్ కాంపిటీటర్. ఓపెన్ AI కూడా వాళ్ళ బ్రౌజర్ అయితే లాంచ్ చేస్తున్నా అని చెప్పేసింది. సో దట్ కెన్ బి అన్ కాంపిటీటర్. టియా, బట్ టియా కూడా ఉంది విచ్ ఈజ్ అన్ అసిస్టెంట్ బేస్డ్ బ్రౌజర్. బట్ కామెంట్లో మీకు ఉన్న బిల్ట్ ఇన్ అసిస్టెంట్స్ కానీ సర్చ్ ఇంజిన్ ఇంటిగ్రేషన్స్ అండ్ టాస్క్ ఆటోమేషన్స్ వేరే దాంట్లో అయితే లేదు. ఓకే, సో ఈ వీడియోలో మనం ఇవన్నీ చూసాం కదా. సో నెక్స్ట్ వీడియో వి వుడ్ బి గోయింగ్ త్రూ దిస్ ఆల్ దిస్ ఓవీస్ కానీ ఓమ్ని కార్డ్ అండ్ మెనీ మోర్ థింగ్స్. సో ఇవన్నీ ఎక్స్ప్లోర్ అవ్వబోతున్నాం. ఆల్సో హగ్గింగ్ ఫేస్ వాళ్ళు రిలీజ్ చేసిన రీచీ మినీ ఓపెన్ సోర్స్ రోబోట్స్ కూడా చూసాం.
you would be going to. Also, Grok 4 మీరు ఏనే ఉంటారు. So we're going through their benchmarks also. Yeah, Streamlit. So let me summarize what we have discussed today. So I would be attaching this image. Right now, ఈ GitHub repository అనేది వాళ్ళైతే మొత్తం తీసేశారు. సో ఇందులో ఏంటంటే వీ క్యాన్ ఎడిట్ ఇమేజ్, లైక్ సపోజ్ ఏదైనా ఇమేజ్లో మీరు టెక్స్ట్ చేంజ్ చేద్దామనుకోండి వితౌట్ చేంజింగ్ ఇట్ స్టైల్, ఇట్ క్యాన్ డూ దట్. ఆల్సో మీరు మీ కస్టమైజ్ ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేయొచ్చు ఆ టెక్స్ట్కి. సో మోడల్ వైజ్ చూసుకుంటే ఇది RNN అయితే యూజ్ చేస్తుంది. సో హ్యాండ్ రైటింగ్ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ని, సో హ్యాండ్ రైటింగ్ మోషన్ని బాగా లెర్న్ చేసి న్యాచురల్ స్టైల్లో స్ట్రోక్స్ జనరేట్ చేస్తుంది, సింప్లిఫైడ్గా చెప్పాలి అంటే. సో సపోజ్ మీ ఫోటోలో సమ్మర్ వైబ్స్ అని ఉంది, సో జస్ట్ రీప్లేస్ విత్ టెక్స్ట్ వైబ్స్ అండ్ ఫాంట్ వస్తుంది. ఎగ్జాక్ట్గా ఒరిజినల్ స్టైల్లో రిఫరెన్స్ స్టైల్లో కూడా అప్లోడ్ చేయొచ్చు, లైక్ ఫైర్ కానీ రెయిన్బో ఎవ్రీథింగ్ ఎనీథింగ్. సో ఇది డిటెక్ట్ చేసి సేమ్ వైబ్లో టెక్స్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. పర్ఫార్మెన్స్ సూపర్ లైట్ వెయిట్, బ్రౌజర్లో రన్ అవుతుంది, నో డౌన్లోడ్స్, నో జీపీఎస్, నో హెడేక్, సింపుల్, చాలా ఫాస్ట్, కస్టమైజ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. స్ట్రోక్ విత్ రైటింగ్ స్పీడ్, లెజిబిలిటీ అన్నీ అడ్జస్ట్ చేయొచ్చు. యూస్ కేసెస్ డిజైనర్స్, meme creators, marketers, even invitations card. Slow users, if you have any minor changes, so you can use that. So basically, ఏదైనా డిజిటల్ టెక్స్ట్ ని హ్యూమన్ టచ్ ఇవ్వాలి అంటే కాలియోగ్రాఫర్ again. సో రీసెంట్గా వచ్చిన కాంపిటీటర్స్ ఐడియోగ్రామ్, రీసెంట్ అని కాదు, ఐడియోగ్రామ్ సో బ్యాక్, ఐడియోగ్రామ్ AI, ఫైర్ఫ్లై, బట్ both cannot copy the text, like exact same text అయితే edit చేయలేం, బట్ calligrapher can do that. Micro level editing అయితే calligrapher can do that. So it's open source. Before 1 week it was open source, so I think so. uh, Licensing issues వస్తున్నట్టుంది, so they have removed from GitHub. Maybe తొందరలో రిలీజ్ చేస్తుండొచ్చు. Yeah guys, this is for the part 1. We will be going to part 2 also, so stay tuned. It's been 47 minutes right now. Okay.